నాసికా రంధ్రాలలో జీవవాయువును వదిలినప్పుడు నరుడు జీవాత్మాయ. నిర్మించబడిన ఈ మానవులను ఏదేమో అని తోడలు దేవుడు ఉంచాడు. దేవుడు ఈ మానవులకి ఒకే ఒక ఆజ్ఞాపించాడు. కానీ దురాశతో నిండిన మానవుడు ఆ ఆజ్ఞను మీరి దేవుడు చేయవద్దు అన్న పని చేసి దేవునికి దుఃఖం కలిగించి పాపం చేశాడు. ఆ పాపానికి ప్రతిగా తెగులు, ముళ్ళు, వేదన, భయం, అసూయ, నరహత్య, రకరకాల పాపాలు ప్రవేశించాయి. అయితే ఈ పాపం నోవహు కాలం నాటికి పరాకాష్ఠకు చేరింది. దేవుని ఉగ్రత భూమి మీదకి ఆకాశం నుండి నీళ్లు రావడం ప్రారంభించింది. నేల నుండి నీళ్లు రావడం ప్రారంభించింది. ఆకాశం నుండి నేల నుండి నీళ్లు వచ్చి నోవహు అతని కుటుంబం అలాగే ఓడలో ఉన్నటువంటి ప్రాణులు తప్ప సర్వలోకమును జలమయం చేసేశాయి. మరలా నోవహు నుండి మానవ జాతి భూమి మీద విస్తరించడం మొదలుపెట్టింది. తర్వాత మరొక 5 పట్టణాలు దేవుని ఉగ్రతకు సిద్ధమయ్యాయి. నీతి న్యాయాలు మరచిపోయి దేవుణ్ణి మరచిపోయి రకరకాల పాపాలతో పరాకాష్ఠకు చేరి దేవుని ఉగ్రతకు సిద్ధమయ్యాయి. ఆ 5 పట్టణాలలో 4 పట్టణాల మీదకి ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురవడం ప్రారంభించారు. మనుషులు, భూమి ఆ అగ్ని గంధకాలు మనశ్శాంతిగా బ్రతకడు. తాను చేసిన పాపం తన బ్రతుకును తానున్న స్థితిగతులన్నింటినీ ఛిద్రము చేసి ఈ పాపం భూమి మీద మనశ్శాంతి లేకుండా చేసి ఇంతటితోనే ఆగిపోకుండా మరణించిన తర్వాత కూడా పాపము చేసిన వారందరినీ నరకంలోకి తీసుకొని వెళ్తారు. నరకం అంటే భయానకమైన స్థలం. అగ్ని ఆరతి, గురుడు శాపం, ఏడుపు, అడ్డుగోలు, కఠినమైన యాతన పండిస్తారు. మరణిద్దామంటే మనం కాదు, భయంకరమైన యాతన, పాపం, దాని తాలూకా శాపం, వేదన, యుగాలు పాపం చేసిన వాళ్ళు అనుభవిస్తారు. మీద పాపం చేసినప్పుడు మనశ్శాంతి లేదు. మరణించిన తర్వాత వేదనామయమైన జీవితం. మరి ఎలా? పాపము చేయని మానవుడు ఎవరున్నారు? బైబిల్ ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు అని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. సకల గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మరెలా పాపం నుండి విడుదల పొందేది, నీతిమంతుడిగా మార్చబడేది? అంటే ఈ పాపం నుండి విడుదల పొందడానికి మనుషులు వేసుకున్న వారు అనేకం ఉన్నాయి. కానీ దేవుడు సిద్ధపరిచిన మార్గం ఒక్కటే. ఆ దేవాది దేవుడు మానవునిగా దిగివచ్చి యొక్క పట్టు నుంచి విడిపించాలంటే ఆ పాపం యొక్క పట్టు, దాని యొక్క ముళ్ళు తను పొందాలి. అందుకే మనందరినీ పక్కకు నెట్టి మన స్థానంలో మనల్ని ప్రేమించిన కన్న తండ్రిగా మనందరినీ పక్కకు నెట్టి మన స్థానంలో మన ఆయన 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 మన స్థానంలో ఆయన ఆ దోష శిక్ష అంతా అనుభవించు. వాస్తవంగా అదంతా మనం పొందాల్సింది. మన దోష శిక్ష అంతా తన మీద వేసుకొని సంహారాన్ని తప్పించాడు. మన స్థానంలో తను బలి కావడానికి వచ్చాడు యేసయ్య భూమి మీదకి. మరలా 3వ నాడు సజీవుడై తిరిగి లేచి మరణము గుండెను చేర్చి మరణాన్ని జయించి విజయవీరుడుగా, మరణాన్ని గెలిచిన యోధుడుగా
మరలా పరలోకానికి ఆరోహణమై త్వరలో రాబోతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు సత్యాన్ని గ్రహించు. నీ పాపాల కోసమే యేసయ్య తన ప్రాణాన్ని వెనక చెల్లించాడు. నీ కోసమే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తమంతా కాపాడు. కనుక ఇకనైనా నీ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని నీ హృదయంలో వేసేచ్చు. ఇప్పటికే ఈ 11వ మహాకుండాలలో అనేక మంది ప్రజలు బాప్తిస్మం పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యంలో జీవ గ్రంథములో చోటు సంపాదించుకున్నారు. నీకెందుకు ఆలస్యం? ఈరోజే త్వరగా వెళ్ళి మారు మనసు పొంది బాప్తిస్మం పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. రక్షణ పొందిన వారు మీకు దేవుని రాజ్యంలో చేర్చబడి పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనకు సిద్ధపరచబడుతున్న ఒక లోకం ఉంది. మనం ఇక్కడి వారం కాదు, మనం పరలోక రాజ్య పౌరులు, పరలోక సముద్రులు. ఆ రాజ్యాన్ని ఒకసారి మీరు చూడండి. యేసు రక్తంలో కడగబడిన వారు, పాపములు కడిగి వేసుకున్న వారు, ప్రభు కోసం జీవితాలు అంకితం చేసిన వారు, దేవుని కోసం, దేవుని చిత్తం కోసం, ఆత్మ రక్షణ కోసం ప్రయాసపడిన పరిచారకుల కోసం, సేవకుల కోసం, దేవుని కోసం ప్రయాసపడిన భక్తుల కోసం, ఇద్దరి కోసం దేవుని సిద్ధపరుస్తున్న ఆ లోకంలో ఒకసారి చూడండి. విలువైన పట్టణం, పునాదులు కలిగిన పట్టణం, పరిశుద్ధులు ఉండే పట్టణం, పాపము, రోగము, వేదన, కలత, కన్నీరు, కష్టాలు, అసమాధానాలు లేని రాజ్యం. రారాజు యేసుతో కలిసి నివసించి అద్భుతమైన, ఆనందకరమైన, ప్రేమ కలిగిన, అక్షయమైన, నిలువరమైన పట్టణం పరలోక రాజ్యం. ఇంత విలువైన రాజ్యాన్ని, ఇంత విలువైన పట్టణాన్ని ప్రభు నీకు ప్రేమిస్తున్నాడు. కనుక మనం ఈ లోక సముద్రం కాదు. ఈ లోకం కోసం, తుచ్చమైన, క్షణికమైన ఈ లోక వాంఛల కోసం, తాత్కాలికమైన దేవుని ఉగ్రతకు బలైపోయి ఈ లోకం కోసం కాక దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం మనం ఆసక్తి కలిగి ప్రయాసపడాలి. ఇవి కేవలం గణితం కాదు, వాక్య సత్యాలు. ఇక నుంచైనా లోకపు బ్రతుకును వదిలిపెట్టి, లోకపు మత్తును విడిచిపెట్టి, నిజాన్ని గుర్తిరిగి నీకున్న ఈ శేష జీవితాన్ని ప్రభువు కొరకు, దేవుని రాజ్యం కొరకు మరణించి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు బలానమ్మకమైన మంచి దాసుడాన్ని మెచ్చుకునేటట్లుగా, సంతోషపడే విధంగా బ్రతుకున్న ఈ మహాగుడాలకు విచ్చేసిన మీరు ఉంటున్న ప్రాంతాల్లో, పట్టణాల్లో, ఇరుగు పొరుగు వారి మధ్య, పనిచేసే స్థలాల్లో దేవునికి సాక్షులుగా వెలగాలని, ప్రభు కొరకు బ్రతకాలని, దేవుని రాజ్యానికి సిద్ధపరచబడి 2వ రాకడలో ఎత్తబడాలని మనసారా కోరుకుంటూ మీ తండ్రి సన్నిధిని విశ్వసిస్తూ యేసయ్యలో మనం ఉన్నంత వరకు రక్షణ గ్యారంటీ. యేసును విసర్జించిన వాళ్ళకి నరకం గ్యారంటీ. తిరగలేదు ఇందులో.